జంట హత్యల కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు ఆ నిందితులు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బంగారు నగల కోసం సన్నిహితురాలైన మహిళని హత్య చేసి దోచుకెళ్లారు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఆమె అంత్యక్రియలతో పాటు తర్వాత జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించిన ఆమె కుమార్తెలు తమ తల్లిని మర్డర్ చేశారని తెలియడంతో వారంతా అవాక్కయ్యారు. మరి ఆ మర్డర్ గ్యాంగ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మహిళా జంట హత్యల కేసు దర్యాప్తులో నిందితులు పోలీసులకు మరో ట్విస్ట్ ఇచ్చారు. జూన్ 19న తెనాలిలోని పరిమి రోడ్డులో నివసించే దాసరి రాజేశ్వరి, పిఠా అంజమ్మలు హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ నెల 23న పెరవలి కుసుమకుమారి, ఇళ్ల గోపీకృష్ణలతో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశారు. అయితే నిందితులు మారిసుపేటకు చెందిన చావలి సుభాషిని కూడా ఇదే తరహాలో మర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. సుభాషినికి 3 కుమార్తెలుండగా వారందరూ పెళ్లై వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుభాషిని, కుసుమకుమారి ఎదురెదురు ఇళ్లలో నివాసముంటారు. సుభాషినితో కుసుమకుమారి సన్నిహితంగా ఉంటూ ఆమె ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టేది. అయితే మే 22న సుభాషిని స్వల్ప అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న కుమార్తె, అల్లుడు ఫోన్లో ఆమె క్షేమ సమాచారం తెలుసుకుని సుభాషిని కావాల్సిన మందులు పంపించారు. మే 24న రాత్రి కూడా కుమార్తె, అల్లుడు సుభాషినితో ఫోన్లో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కానీ మే 25న ఉదయం సుభాషినికి కుమార్తె ఫోన్ చేస్తే ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు. ఆందోళన చెందిన సుభాషిని కుమార్తె ఇంటి ఎదురుగా ఉండే కుసుమకుమారికి ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని కోరారు. కాసేపటి తర్వాత సుభాషిని కుమార్తెకు ఫోన్ చేసి కుసుమకుమారి ఆమె ఇంట్లో అచేతనంగా పడి ఉందని పెద్దగా ఏడుస్తూ హైరాణ చేసింది. కుమార్తెలు, బంధువులు హుటాహుటిన వెళ్లి చూసేసరికి సుభాషిని మృతి చెందింది. మల్లెపాడు సమాధులలో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. సుభాషిని ఒంటిపై బంగారం లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమె మృతిపై మాత్రం ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. దాంతో సుభాషిని మరణం సాధారణంగా జరిగింది అని అంతా భావించారు. అయితే సుభాషిని ఒంటరిగా ఉండడం, ఆమె వద్ద బంగారు నగలుండడాన్ని గమనించిన కుసుమకుమారి వాటిని ఎలాగైనా కొట్టేయాలని స్కెచ్ వేసింది. అందుకు గోపీకృష్ణ, మరో మైనర్ సహకరించారు. 3 కలిసి మే 25న తెల్లవారుజామున సుభాషిని ఎవరికి అనుమానం రాకుండా మర్డర్ చేసి ఆమె ఒంటి మీద నగలును దోచుకెళ్లారు. తర్వాత కుసుమకుమారి తనకేమీ తెలియనట్టు సుభాషిని అంత్యక్రియల కార్యక్రమంతో పాటు తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో సైతం చురుకుగా పాల్గొంది. ఆమె ఫోన్ చేసి ఆమె ఏడిస్తే అసలు మీరు అది వింటే నమ్మక ద్రోహం ఎందుకంటే ఎక్కడ ఉండదని మీకు అప్పుడు నేను 10 ప్రాంతంలో వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే ఆమె బాడీ చల్లగైపోయింది, చీమలు పట్టేసింది. మేము ఇంకా చూస్తే తలకి దెబ్బ తగిలి ఆ గట్టు మీద పడినట్లు కనిపించింది. నీరసంగా ఉంది కదా, పడి చనిపోయారేమో అనుకుని ఇక మేము బాధపడుతూ ఏం బ్లడ్ కానీ ఏమీ రాలేదు, కొంచెం సొంగపడి ఉంది అంతే. సొంగలో ఎంత ఒక 1 or 2 drops బ్లడ్ సరే అని చెప్పి మేము బాక్స్లో పెట్టి మేము ఇక మా బంధువులకి వాళ్ళు చూస్తాం. ఆ మెడలో గొలుసు కనిపించలేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ కాసిన డబ్బులు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. వెళ్తే ఎవరు దొంగలు వెళ్తే డబ్బులు గిబ్బులు బంగారం అన్నీ ఏమన్నా బీరువా కూడా పగలు కొడతారు కదా, మాకు అంత ఐడియా రాకపోయేసరికి మేము మా పద్ధతిలో మేము చేసి. తాజాగా జరిగిన జంట హత్యల కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో కుసుమకుమారి సుభాషిని హత్య చేసిన విషయం వెల్లడించింది. దాంతో పోలీసులు సుభాషిని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ పోస్టు మార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 19వ తారీఖున మన తెనాలి ప్రాంతంలో డబుల్ మర్డర్స్ జరిగాయి. పోలీసు వారు దీన్ని విచారించే క్రమంలో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో
ఈ డబుల్ మర్డర్స్ మీద క్రైమ్ నమోదైంది. పోలీసు వారు విచారించే క్రమంలో ఏం తెలిసిందంటే గత నెలలో కూడా 19వ తారీఖు ఈ మర్డర్స్తో పాటుగా పోయిన నెలలో 25వ తారీఖు జరిగిన మర్డర్లో కూడా ఈ ముద్దాయిలే ఆ మర్డర్ కూడా చేశారని మీడియేటర్ సమక్షంలో వెల్లడైంది. అంతకుముందు చావలి సుభాషిణి అని వారు మారిస్పేటలో ఉంటారు, వైఫ్ ఆఫ్ సంజీవరావు. వారు అనుమానాస్పదంగా మృతి చెందితే కుటుంబ సభ్యులు న్యాచురల్గా చనిపోయారు అనుకొని ఈ బరియల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు మల్లిపాడులో. కానీ మనం 3 టౌన్ పోలీస్ వారు రమేష్ బాబు గారి సారథ్యంలో విచారణ జరుపబడినప్పుడు ముద్దాయి మన అందరి సమక్షంలో ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నారు. గతంలో 25వ తారీఖు జరిగిన చావలి సుభాషిణి గారి న్యాచురల్ డెత్ కాదు, మర్డర్ చేశామని. అందులో భాగంగా ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాం గుంటూరు నుంచి. వారంతా కూడా ఈ బాడీని ఆల్రెడీ ఇప్పటికే పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీసి ఎగ్జిబిషన్ చేస్తాం. ఈ ముద్దాయిలను ఎవరైతే ఉన్నారో వారిని కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టి ఇట్లాంటి వాటికి ఛాన్స్ లేకుండా పోలీస్ శాఖ బాగా పనిచేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాను.